ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరోసారి మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ హై వోల్టేజ్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ పై గుజరాత్ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గిల్ సేన మరో 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ 57 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఇక కెప్టెన్ గిల్ గ్రౌండ్ నలుమూలల షాట్లు కొడుతూ కేకేఆర్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గిల్ మొత్తంగా 50 బంతులు 8 ఫోర్లు 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి మ్యాచ్ ను గుజరాత్ వైపు తిప్పేసిన తర్వాత 17 ఓవర్లు అవుట్ అయ్యాడు. అప్పటికే మ్యాచ్ ను విజయ తీరాలుగా చేర్చాడు. చివరి ఓవర్లో 4వ బంతికి గుజరాత్ విజయం సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. రోమన్ పావెల్ అలాగే కామ్రాన్ గ్రీన్ తప్ప మిగతా వారంతా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. పావెల్ 27 పరుగులు, కామ్రాన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 79 పరుగులు చేశాక ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. చివరి 6 ఓవర్లలో కేకేఆర్ దారుణమైన బ్యాటింగ్ చేసింది. 200కు దాటాల్సిన స్కోర్ ను 180కే గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. మొత్తంగా అన్ని విభాగాల్లోనూ విఫలమైన కేకేఆర్ 5 ఓటములతో వరుసగా నిరాశపరిచింది. ఇక కేకేఆర్ కు ప్లే ఆఫ్ చేరడం కష్టమే, ఇంటికి వెళ్లే మొదటి జట్టుగా ఖాయంగా కనిపిస్తుంది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై అజింక్య రహానే స్పందించాడు. వరుస ఓటములు తమకు మానసిక ఒత్తిడితో కూడుకుంది. మేము ఆడవలసిన మ్యాచ్లు దాదాపు సగం మ్యాచ్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ఇలాంటి సమయంలో మేము మా జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుతుందా లేదా అనే ఆలోచన కంటే తొలి విజయాన్ని నమోదు చేయడంపైనే దృష్టి పెట్టాం. ఎంత ప్రయత్నించినా కూడా ఓ లోపాన్ని సరి చేసుకునే లోపు మరో లోపాన్ని టీం నుంచి బయటపడుతుంది. ఇలాంటి సమయంలో మేము విజయాలు సాధించడం కష్టంగా మారిపోయింది. ఈ సీజన్ లో తొలి విజయాన్ని సాధిస్తే ఆ తర్వాత తమ జట్టు విజయాల బాట పట్టే అవకాశం ఉందని, ప్రస్తుతానికైతే మేము ప్లే ఆఫ్స్ గురించి ఆలోచించడం లేదని, తమ జట్టులోని పరిస్థితులను చక్కదిద్దుకొని విజయాల బాట పట్టాలని ఆలోచిస్తున్నామంటూ అజింక్య రహానే పేర్కొన్నాడు. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి 32 పరుగులకే కష్టాల పడిన తమను కామ్రాన్ గ్రీన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో గట్టెక్కించాడని, ఆ ఒత్తిడి సమయంలో గ్రీన్ చూపించిన చొరవ అమోఘమని అజింక్య రహానే ప్రశంసించాడు. అతనికి మరో బ్యాటర్ అండగా ఉంటే 200కు పైగా స్కోర్ బోర్డుపై పరుగులు ఉండేవి. అప్పుడు గెలిచే అవకాశాలు ఉండేవని అజింక్య రహానే పేర్కొన్నాడు.